స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన యేసయ్యా, ప్రేమగల తండ్రి, మహిమ కలిగిన మా ప్రభువా, మా రక్షకుడా, ఈ సాయంకాల సమయమందు ప్రభు అయ్యా, ఇదిగో సేవకుల సదస్సు మీటింగ్ ప్రభా, యేసయ్య మినిస్ట్రీ వారు ప్రభు అయ్యా ఇదిగో ప్రారంభించుడుగా ప్రభా మీరు సహాయం చేయండి. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. రావాల్సినటువంటి నీ బిడ్డలను ప్రభా మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మా మధ్యలో మీరుండి ప్రభా, పాటల యందు వాయిద్యాల యందు ప్రభా అయా ఇదిగో మీరు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయండి. ఈ పరిశుద్ధాత్మ మాతో ఉంచండి ప్రభా. జీవం గల మా దేవుడివి, మహిమ కలిగిన మా ప్రభు అయా ఇదిగో నాయన, ప్రారంభం నుంచి ముగింపు వరకు నాయన అధ్యక్షులుగా మీరుండి ప్రభా, నీ కృప చేత మీరు నడిపించి సహాయం చేసిన ఆయన అయా ఇదిగో సేవకులు సదస్సు మీటింగ్ అని ప్రభా మీరు ఆశీర్వాదకరంగా మీరు మార్చి మహిమ పొందండి ప్రభా. అయా మేము నా తండ్రి నేర్చుకున్నట్టు ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా. అయా నీ ఆత్మ ద్వారా ప్రభా మీరు మాట్లాడిన ఆయన, మీరు సహాయం చేసిన ఆయన మేడైన దీవులతో ప్రభా నాయన అయా ఇదిగో నాయన వర్ధిల్లినట్లు నా ప్రభు నీ సన్నిధిని మాతో ఉంచి మీరు బలపరిచిన ఆయన ఆశీర్వాదకరంగా మీరు మార్చి మహిమ పొందమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా స్తోత్రార్హుడవు నీవయ్యా. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా స్తోత్రార్హుడవు నీవయ్యా. నిత్యము నిన్నే స్తుతించెదను, ఆరాధనకు యోగ్యుడా. నిత్యము నిన్నే స్తుతించెదను, ఆరాధనకు యోగ్యుడా. నిత్యము నిన్నే స్తుతించెదను, నీ సన్నిధిలో యేసయ్యా. నిత్యము నిన్నే స్తుతించెదను, నీ సన్నిధిలో యేసయ్యా. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా స్తోత్రార్హుడవు నీవయ్యా. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా స్తోత్రార్హుడవు నీవయ్యా. ఆత్మల పాదము కలిగితివి, ఆరాధనకు స్తుతించెదను,
జరిగించు దేవా సర్వము నీవే జరిగించు దేవా సర్వాధికారి నీవే కదయ్యా సకలము సృష్టి నీవేయా సర్వము నీవే జరిగించు దేవా సర్వము నీవే జరిగించు దేవా గడచిన కాలమునను కాచినందుకు ఏమిచ్చి నీ రుణమునే తీర్చగలను. గడచిన కాలమునను కాచినందుకు ఏమిచ్చి నీ రుణమునే తీర్చగలను. కృతజ్ఞత కలిగి జీవించునయ్యా, నీ సాక్షినై ఇలలో ప్రకటించునయ్యా. కృతజ్ఞత కలిగి జీవించునయ్యా, నీ సాక్షినై ఇలలో ప్రకటించునయ్యా.
యేసయ్యా నిన్నే సదా ప్రేమింతునయ్యా నా దేవా నా యేసయ్యా నిన్నే సదా ప్రేమింతునయ్యా దీనుడనయ్యా నా యేసయ్యా నీ మహిమతో నింపావయ్యా దీనుడనయ్యా నా యేసయ్యా నీ మహిమతో నింపావయ్యా అండగా నీవే పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవా ఈ స్ఫూర్తాన దినం ఈ సాయంకాల వేళలో ప్రభు నాయన మీ దాసులుగా నా ప్రభు మీ సేవకులుగా నాయన ఈ సమయంలో నా ప్రభు నిన్ను ఆరాధించడం నాయన చెప్పిన పాటలు ఇచ్చారు పాడిని బిడ్డలు దీవించారు చక్కని నా ప్రభు నాయన నీ నామాన్ని కనపరిచినటువంటి బిడ్డల కొరకు స్తోత్రాలు చెల్లిస్తాను నాయన తండ్రి సేవకుల సదస్సులో మీరు ఉండి నా ప్రభు మన మధ్యలో మీరు సంచరించండి ఏమైతే మాకు అవసరమో అది దయచేయమని ప్రార్థిస్తాను తండ్రి సహాయం చేయండి కృపగల మా దేవుడు దయగల దేవుడు ప్రతి బిడ్డలకైనా ఆసక్తిని పట్టుదల నిరీక్షణ కలిగించండి ప్రభు సహాయం చేయండి ఈ పరిచర్యలో నా ప్రభు నాయన ఐక్యత సమాధానం సంతోషాన్ని ఇవ్వండి పరలోకం ముందున మా తండ్రి మా దేవుడా అనేక ప్రాంతాల్లో నీ నామాన్ని కనపరచుకుని వినిపించండి నేను వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభు తెలిసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా నాయన యేసయ్యా మీ దాసుని మరుగుపరచండి ప్రభా ఏమైతే మాట్లాడవచ్చున్నారో నాయన మీరే మాతో మాట్లాడండి సహాయం చేయండి అయ్యా అయ్యా నా తండ్రి సేవకు ఉపయోగపడిన తండ్రి అందరూ మీకు సాక్షిగా జీవించుకు నాయన కృపాక్షేమా దయచేయండి వచ్చిన బిడ్డలు దీవించండి రాని బిడ్డలు నడిపించి సహాయం చేసి మీ నామానికి మహిమకరంగా వాడుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆయన పరిచర్య అరణ్య ప్రదేశంలో కూడా జరిగింది. అరణ్య ప్రదేశం ఆయన సేవ చేసుకుంటూ సముద్రం దగ్గరకు వచ్చాడు.
సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసమూహాన్ని కూడా దేవుని వాక్యం చెప్పారు. దేవుని వాక్యం వాళ్ళు విన్నారు. హల్లెలూయా. తర్వాత అక్కడ సీమోను పేతురు వాళ్ళు సముద్రం దగ్గర పరిచయం ఉన్నారు. యేసు ప్రభు పని ఏంటంటే సువార్త చెప్పండి. సువార్త ఇది మంచి వార్త, రక్షణ కలిగి చేశారు, మారు మనసు కలిగి చేశారు. అందువల్ల ఆయన వాక్యం చెప్పిన తర్వాత ఆ సీనియర్ పేతురు వాళ్ళు హెచ్చరించారు, మీరు దిగ్గుచి మనిషిని పట్టు జాగ్రత్తగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వాడైతే మేము సేవకు వస్తామని చెప్పాలి. చదవండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. సీమోను పేతురు చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము, నేను నేను పాపాత్ముడును అని చెప్పాను. ఎందుకంటే అంతకుముందు నేను చెప్పిన మాట ఆయన అంగీకరించలా. కానీ చేపలు వల్లకి రాని పరిస్థితిని బట్టి కొంచెం లోపలికి వెళ్ళి లోతుకెళ్ళి ఏంటి వల అంటే వీళ్ళు మనసులో ఏమనుకున్నారు, రాత్రి అంతా మేము వేసాము చేపలు పండుగ అంటే రాత్రి అంతా వల వేసిన విషయం యేసు ప్రభువుకి తెలుసు, చేపలు రాని విషయం యేసు ప్రభువుకి తెలుసు. కానీ ప్రయాసం వల్ల వాళ్ళు కొంచెం దిగులుగా ఉన్నారు, చింతగా ఉన్నారు. వాళ్ళ చింత దిగులు తొలగించడానికి యేసు ఒక మాట్లాడుతున్నారు. మాట్లాడి వాళ్ళు ఏమంటే వాళ్ళు ఈ విధంగా తలంపుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే చూడండి, వారాలకు చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలో మిగిలిపోతుండగా వారు వేరొక దోణిలోనున్న తమ బాలివారు వచ్చి తమకు సహాయము ఆయన మాట ప్రకారము వల వేస్తే చేపలు విస్తారంగా వచ్చాయి. 3 చేత ఆయన దోణిలో సీమోను యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెం తోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు ధోనిలో నుండి జనసమూహం బోధించిన తర్వాత ఈ శాపల విషయం వచ్చింది. ఒకటో చదివితే జనసమూహం దేవుని వాక్యము పిలుచు ఆయన మీద పడుచుండగా ఆయన కన్యదేశు సరస్వతిలో మనకు వచ్చి ఆ సరస్సులో ఉన్న 2 దోణులను చూసెను. జాలరులు వాటిని వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోను దైవ అప్పుడు దోణి చేపలు వేట అయిపోయింది. జాలలో దోణ దిగి వాళ్ళను శుభ్రం చేసుకుంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు మీ దోణి తీసుకురండి అని ఆ దోణిలో కూర్చొని దేవుని వాక్యముని బోధించాడు. 4:42 చూస్తే ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళను. జనసమూహము ఆయన యొద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆయన వెతుకుచు వచ్చారు. ఆయన 43 అన్నాడు. ఆయన నేను ఇతర పట్టణంలో దేవుని సువార్తను ప్రకటించడం వల్లని ఇందు నిమిత్తమే నేను వచ్చుతానని వారితో చెప్పాను. వారి మధ్యలో బోధిస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే 42లో మాట్లాడుతున్నాను. జనసమూహం ఆయనను వెతుకుచు ఆయన ఎందుకు వచ్చి తమను విడిచిపోకుండా మా దగ్గరే ఉండండి అని ఆయన్ని ఆపుతున్నారు. ఎవరు?
ఆ సముద్రం తీరం ఉన్న ఆ ప్రజలు మా దగ్గరే ఉండండి అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఆయన నేను ఇతర పట్టణములలో నేను ఉత్తర పట్టణంలో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. ఆ, ఇందు నిమిత్తమే నేను నేను వచ్చింది పంపబడుతున్నని. ఈ నిమిత్తమే, సేవకు వచ్చింది, నేను దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చాను, నేను వచ్చింది ఇందు నిమిత్తమే అని పైన చెప్పాలి. ఆ కింద హైతులో మనం చూస్తే మీరరా యేసు ప్రభు వాళ్ళని ప్రబోధం చేస్తున్నారు. ఎవరిని? చేపలు పట్టుకునేవాళ్ళని. చేపలు పట్టుకునేవాడిని మేము రండి, చేపలు ఆయన మాట ప్రకారం చేపలు పడ్డాయి. చేపలు పడిన తర్వాత వాళ్ళు ఆదరించబడ్డారు. ఆదరించబడిన తర్వాత వాళ్ళ పని వాళ్ళని, ధోనిని, వాళ్ళ నాన్నని, పని వాళ్ళని, ధోని వాళ్ళ నాన్నకి అప్పచెప్పి వీళ్ళని తీసుకొని సేవకు బయలుదేరి వీళ్ళని ఆయన ప్రబోధలు చేశారు. వాళ్ళు వచ్చి అడగల, నేను సేవ చేస్తామని. మీరు కూడా మీరు నా సాహసం కలిగిన తర్వాత మీకు దర్శనాలు వచ్చాయి, కళలు వచ్చాయి, మీరు కూడా ఆసక్తి పరచబడ్డారు, నేను కూడా సేవ చేయాలి అని ఆసక్తి పరచబడిన వల్ల మీ ఆసక్తిని దేవుడు చూసి అంగీకరించడం అది మీ యొక్క అదృష్టం. వాడు చేపలు పట్టే టైంలో పిలవబడ్డారు, మనం పని చేసుకుని జీవనం చేసేమో మనం పిలవబడ్డాము. ఎట్లా పిలవబడు? ఆయన యేసుక్రీస్తు వారు నరశరీరధారిగా ఉన్న రోజుల్లో పిలవబడ్డారు. ఈయన నరశరీరధారిగా రాత్రున్న రోజుల్లో కూడా పిలవబడ్డారు. ధర్మశాస్త్రం కాలంలో కూడా సేవకి పిలవబడ్డాడు ఉన్నారు. రాజు కాలంలో కూడా సేవకి పిలవబడ్డవాడు ఉన్నారు. తర్వాత దేవదూతల కాలంలో సేవకు పిలవబడ్డవాడు ఉన్నారు. ఇప్పుడు ఈ కాలంలో మనం దైవ సేవకుల ద్వారా పిలువబడుతున్నాం, దేవుని ద్వారా, వాక్యం ద్వారా పిలువబడుతున్నాం. అందుచేత 10లో ఉన్నాడు, ఆలాగు శ్రీములతో కూడా పాలివారైన హృదయ కుమారులు యాకోబును యోహాను విస్మయమందురి. ఎందుకు విస్మయమైందారు? విస్తారంగా చేపకొచ్చారు. 9లో చదువుకోండి. 9లో ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతడితో కూడా ఉన్న వారందరూ విస్మయమైందారు. పక్కలోని వాళ్ళు, వీళ్ళు కూడా ఉన్నవాళ్ళు. మనం చేపలకి ప్రయత్నం చేసాం, రాత్రి వల వేసాం, కానీ చేపలు మనం వలకి రాలేదు. కానీ చేపలు వచ్చేది చల్లటి వేళ, రాత్రి వేళ. చేపలు రాత్రి వేళ వస్తాయి వలకి, చేపలు పడి. ఈయన మాటతో చేపలు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళని లోతుకి వెళ్ళి వల ఏమన్నారు, లోతుకి వెళ్ళి వీళ్ళు వల వేశారు, మాట ప్రకారం వేశారు. ఎవరి మాట ప్రకారం? యేసుక్రీస్తు మాట ప్రకారం వల వేశారు. తర్వాత వల వేస్తానే సముద్రంలో చేపలన్నీ వల వేసేసి, సముద్రంలో ఉన్న చేపలలో కొన్ని చేపలు అనుకున్నాం వల పిగిలేలాగా వచ్చాయి, వల పిగిలేలాగా వచ్చాయి చేప. చూడారా, దేవుడు తన దాసున్నారా మనల్ని పిలిచాడని మనం నమ్మాలి. తన దాసుని మాట ప్రకారం మనం సేవకి వెళ్తే ఆత్మలు దొరుకుతాయి. మాట ప్రకారం వెళ్ళాలి, మాట ప్రకారం. హల్లెలూయా. మీరు ఆరాధన చేసి కాసేపు రెస్ట్ తీసుకుని ఉంటారు కదా, నేను ఆరాధన చేసి మరలా మన బ్రాంచ్కి వెళ్ళి అక్కడ బ్రహ్మ సంస్కారం జరిగించి కూర్చొనే ఉన్నాను. మీరు వస్తారు, మీకు ఈ సత్యం చెప్పాలి, కూర్చొనే ఉన్నాను.
విషయం ఏంటంటే నాకున్నటువంటి భారము సేవాభావం, దేవుని సేవ భారం, ఆస్తుల భారం కాదు. నా పేరు జనపరచబడాలని అసలే కాదు. నా టైంలో మిమ్మల్ని ప్రోత్సహిస్తే మీరు ఏం చేస్తారని, దేవుని సేవ చేస్తారని. దేవుని సేవ ఏం చేయాలి? ఆత్మని ప్రశంసాలి, ఆత్మని పట్టాలి. వాళ్ళు రాత్రంతా పాపం వలేస్తా ఉన్నారు. నిద్రపోయింటారు, వలేస్తా తీసుకురాదు. కాసేపు 10-9 గంటలకి ఆరాధనకు వస్తాం. ఆరాధన జరిగిన తర్వాత నిద్రపోవాలి కదా. వీళ్ళు ఆ మాట చెప్పాల, నేను నిద్రపోవాలయ్యా, నేను రాత్రి అంతా నీ మాట ప్రకారం చేస్తాను వాళ్ళ నిద్రపోని స్వామి అంటున్నారు. నేను సేవకుడు నిద్ర కోసం చూడకూడదు. ఆత్మ నశించిపోతుంది, నిద్రపోతాడంటే కరెక్ట్ సేవకు. ఇప్పుడు నేను నిద్రపోవడం నాకు 70 సంవత్సరాలు. నా వయసులో నేను ఆత్మలు పోవడం కలిగి నిద్రకు శాంతి ఉంది. ఆ చిన్న వయసులో ఒక రోజు 3 మీటింగ్లు జరుగుతుంటున్నాం. ఆరాధన, ఆ తర్వాత సాయంకాలం మీటింగ్, సాయంకాలం మీటింగ్ జరుగుతున్నాం. చాలా రోజులు నేను నిద్రపోవాలి. నేను కూడా ప్రాణంలో శరీరంలో ఉన్నాను కదా, కానీ నా ప్రాణానికి కూడా రెస్ట్ కావాలి కదా. కానీ నేను తీసుకోను. నాకు నడిపించడానికి మనుషులు ఎవరు లేరు. నన్ను నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం ఉన్నాడు. కానీ సేవ ఎందుకు చేయాలా? నా దగ్గర ట్రైనింగ్ చేయాలని అడిగితే నేను వాళ్ళని అడిగాను, సేవ ఎందుకు చేయాలి? సేవ అంటే కొంతమంది వాళ్ళ మేల్పాటు కొరకు చేసే సేవ, ఆత్మల కొరకు చేసే సేవ ఉంది. నాకు వస్తున్నట్టు సేవ ఎందుకు చేయాలి? దేవుని సేవ ఎందుకు చేయాలి? సేవ చేయాలని మీకు దర్శనం వచ్చి ఉండొచ్చు, బలం వచ్చి ఉండొచ్చు, వాయిస్ ఇచ్చి ఉండొచ్చు. ఇది మంచిది. కానీ మీ ఇద్దరు కోసం ఎదురు చూడడం అనేది మీ ద్వారా సేవ ఆగు. ఎవరైతే నిద్ర కోసం ఎదురు చూస్తారో, నిద్ర పోయి కాసేపు కొనుక్కొని పోగాలి అనుకుంటారో, వారి ద్వారా సేవ ఆగుతుంది. దేవుని సేవ ఆగుతుంది. దేవుని సేవ ఆగినందువల్ల మహిమ తగ్గుతుంది. మహిమ వెలుగు తక్కువ అవుతుంది. సేవ ఆగుతుంటే వెలుగు తక్కువ అవుతుంది. కాబట్టి వీళ్ళు సేవ పిలవబడ్డారు, కానీ వాళ్ళై మేము సేవ చేస్తామని రాలేదు. మనలో చేయలేని ఆశ కలిగిన వాళ్ళు ఉన్నారు. చెబితే చేద్దాంలే అనేవాళ్ళు ఉన్నారు. ఎవరు ఏనాడు సామర్థ్యం కూడా మన వాళ్ళు ఉంది. కానీ సామర్థ్యం ఉండాలి. మీకు విషయం గమనించండి. పెళ్లి హాల్లో, ఫంక్షన్ హాల్లో పెళ్లి ఓనర్ కనిపించడు, వడ్డించేవాడు కనిపిస్తాడు. కాబట్టి మనము మహిమ పరచబడాలంటే, మహిమతో నింపబడాలంటే మనం సేవలో బాధ్యతగా చేసుకుంటా ఉంటాం. ప్రతి పని నాకు వయసు అయిపోయింది, నేను వండలేను చేసుకోవాలి. సేవకుడికి సీపులు గట్టి కాడి నుంచి సింహాసనం వరకు పిలుపు. మీరు గుర్తుపెట్టుకోండి, చీపులు గట్ట కాడి నుంచి సింహాసనం వరకు పిలుపు. దయాస్కరణ పాటలు పాడి ప్రసంగాలు చేయడం ఆశించేది అది కరెక్ట్ సేవ కాదు. వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవాలి సేవకుడు.
ఇంట్లో మీకు చేసేవాడు ఉన్నా కూడా మీరు చెయ్యాలి. వాష్రూమ్స్ క్లీన్ చేసుకోండి, బట్టలు ఉతుక్కోవాలి, మందిగా శుభ్రం చేసుకోవాలి, అంత బూతులు అన్ని చూసుకోవాలి, పాత్రలు కడుక్కోవాలి, వంట చేసుకోవాలి. సేవకుడు వాసులు క్లీన్ చేసేది రావాలి, బట్టలు ఉతికేది రావాలి, వంట చేసేది రావాలి, పాత్రలు కడిగేది రావాలి, మందిని క్లీన్ చేసేది రావాలి, పరిశుద్ధుల పాదాల దగ్గర ఉండేది రావాలి. ఈ అనుభవంలో వస్తే దేవుడు మిమ్మల్ని సేవలో మహిమపరుస్తాడు, సేవలో ఘనపరుస్తాడు. ఇది రావాలి. రాకుండా దేవుడు ఆత్మను ఇవ్వడం, ఇస్తేనే దేవుడు ఆత్మను ఇస్తాడు. కూర్చున్నారు 70 సంవత్సరాలు, ఇప్పుడు అలసట రాలవు, అదుపు రావా, అలసిపోయాము, కూర్చున్నాము. పిల్లలు దర్శనం పడుకోమన్నారు, కూర్చొనే టైం మిమ్మల్ని పంపించాలి. కానీ ఇక్కడ యేసు ప్రభువే 8 ప్రబోధాలు చేశారు. చూడండి 12 చూడండి. ఆయన యొక్క పట్టణములో 11 వారు దోణలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించిరి. అక్కడ బోధించిన తర్వాత, ఆ బోధ అయిన తర్వాత వీళ్ళలో సేవ చేయాలని ప్రేరేపణ కలిగి 9 చదువున్నాను. వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులు యాకోబు, యోహాను విస్మయముందిరి. భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై యుద్ధమని సీమోనుతో చెప్పాను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి. ఆమేన్. ఆయనతో ఉన్న వీళ్ళు ఏం చేశారు? సమస్తం విడిచిపెట్టి. సమస్తం ఏముంది? అమ్మ నాయన ఉన్నారు, భార్య పిల్లకాయలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ధోని ఉంది, వలలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, స్వదేశం ఉంది. సమస్తం విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వెంబడించడంలో ప్రతి వాక్యమిని నమ్మి జీవించడం కూడా ఉంది. ఇప్పుడు మన వాళ్ళు ఏమనుకుంటారు? కుటుంబ భారం ఉంది, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి అనుకుంటారు. వీళ్ళ ద్వారా అద్భుతాలు చేశాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, రోగులు బాగు చేశాడు, చనిపోయిన లేపాడు, వాళ్ళని ఘనపరిచాడు. మాట ప్రకారం అడ్డము చెప్పకుండా సేవకు వచ్చాడు. అడ్డం చెప్పకుండా సేవ చేస్తున్నటువంటి మీరు, మీ పిల్లలు ఖాళీగానే ఉండకూడదు. మీరు కానీ మీ పిల్లలు కానీ ఖాళీగానే ఉండదు. మన పిల్లలకు మందులకు కుర్చీలు కావాలి, మన పిల్లలకి మందులకు కుర్చీలు. కాళ్ళు వంగకపోతే కుర్చీ, కాళ్ళు వంగితే వయసు ఎంత అయినా కింద కూర్చుంటే ఎవరికి ఎదురు కూర్చున్నట్టు? దేవునికి ఎదురు కూర్చున్నాడు. దేవునికి ఎదురుగా కుర్చీలో కూర్చుంటే సమయాన్ని పానికూడదు అంటున్నారు పిల్లలు. చిట్టు జాగ్రత్త, సమయమని పానీయకూడదు. నిద్రపోయినంత కాలంలో నిద్రపోయినంత సేపు నష్టమే. బైబిల్ చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకుంటూ, చేసిన సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకుంటూ, మ్యారేజ్ సంబంధించిన సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకుంటూ, ఆరాధనకు సంబంధించిన సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకుంటూ, సువార్తకి సంబంధించిన సబ్జెక్టు ప్రిపేర్ చేసుకుంటూ, కొంతమంది వివాహ దినాలకి కూడి పెట్టుకుంటూ దానికి సంబంధించిన సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకుంటూ, జ్ఞాపకాలు కూడికి సంబంధించిన సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకుంటూ,
తర్వాత ఆగమకుడికి ప్రతి ఒక్క విషయానికి ఒక సబ్జెక్ట్ ని ప్రిపేర్ చేసుకోండి. బైబుల్ని వదలదు, బైబుల్ మొదతోనే ఉంటుంది. సేవ చేయాలంటే ఇప్పుడు ఇలారా కట్టి పెట్టిన ఇంట్లో కాపురం సులభం, ఇల్లు కట్టుకొని కాపురం చేయాలి. ఆదివారం అయిపోయింది, తర్వాత సాయంకాలం స్పెషల్ ఫుడ్ కింద పెట్టుకోవాలి. నువ్వు స్వార్థకి వెళ్ళాలి, స్వార్థకి వెళ్ళాలి. బైబిల్ చేతులు పెట్టుకొని వైట్ అండ్ వైట్తో సువార్తకి వెళ్తామంటే మీ ప్రయాసం తగిన ఫలితం. సువార్తకి ఎందుకు పోవాలి చెప్పండి? ఆత్మల కోసం. ఏమని చెప్పాడు? మనిషి పట్టు జాలన్న చేస్తాను. ఎందుకు ఏం చెప్పాడు ఆయన పైన? చదువునాన్న పెద్దలు. అలాగున సీమోనుతో కూడా ఆ. ఆదివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం అందుకు యేసు భయపడకుము, భయపడకము. ఇప్పటి నుండి ఉమ్. నీవు మనుషులను పట్టుమాడువై యుందువని సీమోనుతో చెప్పాను. ఈ తాత్పర్యంతో సేవ చేయాల సేవకులరా? ఖాళీగా ఉండకూడదు, ఖాళీగా ఉండకూడదు. సేవ చేయాల. ఎవరో వస్తే పోగవట్టుకోకూడదు, మనమే పోవాలా. తెలుస్తుంది కాబట్టి సేవ ఆత్మను పరిచి పండుగకూడదు. అటు ఏమంటే ఆయన బయలుదేరి లేచి యొక్క వద్ద కూర్చుండి ఉండుట చూసి శంకరి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా ఆ నుంచి బయలుదేరి అతడు సమస్తమును విడిచిపెట్టి శంకరి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళాడు. నన్ను వెంబడించు అని చెప్పాడు. పిలిచాడు. పిలిస్తే వెంటనే అక్కడి నుంచి ఇంటికి పోయినట్టుందా? అక్కడ పాప ఆ ఇంటికి పోయినట్టుందా? సీమోన్ పేతురు ఇంటికి పోయినట్టుందా? అక్కడి నుంచే వచ్చాడు. కానీ ప్రియులరా, ఒక అతను వాళ్ళ నాన్న చనిపోతే యేసు ప్రభు పర్మిషన్ అడిగితే ఇవ్వరా? ఇప్పుడు మీరు ఆయనతో సరిపోరు, ఆయనతో సరిపోరు. మీ బంధువులు ఉండొచ్చు, వాడు లోకమును అనుసరించేవాడు. వాడు ప్రతి కార్యానికి మీరు పోవడం వలన ఇక్కడ నాన్న సేవకుడు నాన్న చనిపోతే యేసుకుడు పంపిస్తున్నాం. మృతులను ముందుకు పాతి పెట్టుకుంటారు, నువ్వు నేను వెంబడించు అని. కానీ మీరు మీ కులంలో నుండి మీ బంధువుల్లో నుంచి మీరు బయటికి రాకపోతే పేతులతో సరిపోదు. ఇప్పుడు పేతులతో సరిపోవడానికి ఇక్కడ ఏదైనా సుంకం పెట్టేది వేరే పేరు లేవి అను ఒక సుంకరి లేవి అన్న ఒక సుంకరి సుంకపు మెట్టుల వద్ద కూర్చుండి ఉండుట చూసి వడ్డీ వ్యాపారం చేసుకుని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయన్ని వెంబడించును. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకర్లు అనేకులు. ఈయన సేవ ఏం చేయడంటే యేసుప్రభు ఇంటికి తీసుకెళ్ళి విందు చేశారు. ఆ విందులో సుంకర్లు అనేకులు వీళ్ళతో కూడా భోజనం చేశారంట. యేసు ప్రభుతో ఉంటే భోజనం తక్కువ కాదు, భోజనం తక్కువ చేయడు. సేవకుడికి ఏం కావాలో అది ఖచ్చితంగా యేసు ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఫోన్ చేశారు లేదా పాపం అక్కడ? నిన్ను ఒక చంప మీద కొట్టిన వాడిని వైపు రెండవ చంప కూడా తిప్పుము. చదువునా? వైపునకు రెండవ చంప కూడా తిప్పు. ఎవరు తిప్పాలి? మనం సేవకుడు, దేవుడు నమ్ముకున్న వారు. రెండో చంప కూడా నిన్ను ఒక చంప పైన కొడితే రెండో చంప కూడా తిప్పము. ఆ తర్వాత నీ అంగీని కూడా ఎత్తుకొని పోనిమ్ము. ఆ తదుపరి ఆ అడుగు ప్రతివానికి నిమ్ము.
మరలా అడగవద్దు. మనుషులు మీకేలాగు చేయవలని మీరు ఏమి చేయాలని కోరుకుంటున్నారో అలాగు మీరును వారికి చేయుడి. వారికి చేయాలి. మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? మీరు ప్రేమించిన వాడిని ప్రేమించకూడదు. మనము అందరినీ ప్రేమించాలన్న. హల్లెలూయా. మనుషులందరినీ ప్రేమించాలి. ఎందుకంటే మనం ప్రభువుని సేవిస్తున్నాం కదా, కాబట్టి అందరినీ ప్రేమించాలి. ప్రేమ లేకపోతే ఒకరి పైన ఒకరి ప్రేమ లేకపోతే ఎందుడు అని యేసయ్య ఏ ప్రేమ కలిగాడో ఆ ప్రేమ సేవకునిలో ఉన్నట్టయితే లేదా అది అంగీకారమైన సేవ. తదుపరి మార్కు సువార్త 10వ అధ్యాయము చదువునాను 29. అందుకు యేసు ఇతరులను నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమంది హింసలతో పాటు దూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అది నోట్ చేసుకోండి, చదువుకోండి. మీ సేవకి అది మంచిది. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయము 51 వచనం. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓకే. ఆ తర్వాత 8లోనే 33 వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడలో ఎవరికి దాసులు అని యూదులు చెబుతూ ఉన్నారు. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని మాట విననవాడు పాపి. సీమోనుతో సరిపడడానికి ఆ సీమోను వాళ్ళు చేసిన సేవ చేయాలి. హల్లెలూయా. తర్వాత చూడండి 53 చదువు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా కదా నీవు అతని కంటే గొప్పవాడవా? అని వాదిస్తూ ఉన్నారు. ఆయన అతకంటే గొప్పవాడు. అందుకే ఆయన సమాధానం చెప్తున్నాడు. చదువునా ప్రవక్తలు చనిపోయి నిన్ను నీవెవడమని చెప్పుకొనుచున్నావని ఆయనను అడిగిరి. అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకొనిన ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరు ఎవరిని గూర్చి చెబుతురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. ఏం సమాధానం చెప్తున్నాడు? మన వల్ల మనం మహిమపరచుకోకూడదు. తల్లిదండ్రులు దేవుణ్ణి మనం మహిమపరచాలి చెప్తున్నాడు. అప్పుడు ఈయన మహిమపరచబడతాడు. మన సేవలో మన ప్రార్థన యందు, మన ప్రసంగాలు యందు, మన జీవితం యందు కాదు, మనం తండ్రిని మహిమపరచని సేవ చేయాలి. ఒక సంపకుంటే మరొక సంపేయాలి. దృష్టించకూడదు ఎవరిని. ఒకరి ఎదుగుదలని మనము ఆశ్రయించుకోకూడదు. మనం అంటే ఇనువైన రక్తంతో కడగబడ్డ మనము ఏ రక్తం కడిగంటే ఇనువైన రక్తం అని మీరు ఎంచినట్లయితే ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరిని దృష్టించి మాట్లాడకూడదు, ఎవరినైనా కొట్టకూడదు, ఎవరినైనా తిట్టకూడదు, ఎవరైనా క్షమించకూడదు. ఎలా సేవ చేయాలి? యేసయ్యలాగా సేవ చేయాలి. సీమోను పేతురు యేసు ప్రభువుని అడిగితే చేర్చుకున్నాడా? లేకపోతే యేసు ప్రభు సీమోను పేతురు పిలిచారా? పిలిచిన వెంటనే హృదయం ఇష్టపడ్డాడు. సంసారం భారం బాధ్యత కలిగి ఉన్నాడు. వెంటనే ఏం చేశాడు సేవ? హల్లెలూయా. దేవుని వాక్యం దీవించింది. కాబట్టి ఈ వాక్యం మీరు నెరవేరితే శ్రీమంత్ కలిగితే సరిపోతారు. ప్రార్థన చేసి నా ప్రభు మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రాంతాల దినమున నా ప్రభు నా తండ్రి ఇచ్చిన ప్రతి ఒక్క సేవకులతో మాతో నా ప్రభు ఇటు మంచి ఆత్మీయత నా ప్రభు నాన్న అయా నా తండ్రి ఇటువంటి నా ప్రభు వాక్యం ద్వారా మీరు మాట్లాడే విధానం బట్టి నీ స్తోత్రాలు.
సేవ చేయాలంటే ఎలా ఉండాలి నా ప్రభు నాన్న. అయా సేవ నీ మాట గురించి నా ప్రభు నాయన, ఇగో నా ప్రభు పేతురు నా ప్రభు నాయన వారి శిష్యులంతా కలిసి నా ప్రభు నీ మాట చొప్పున వచ్చి సేవ చేశారు నా ప్రభు. మీరు నా ప్రభు చేపలు పట్టే వారిని పిలిచారు నా ప్రభు. మనసులు పట్టే వారిగా నా తండ్రి చేస్తాను, నెమ్మడించడని మీరు సెలవించారు నాన్న. యేసయ్యా ఇతరుని వాక్యము ద్వారా నా ప్రభు నాన్న మీ మాట మేరకు నా ప్రభు నీ కుమారుడు నీ దాసుడు చెప్పిన మాట మేరకు సేవ చేయడం బిడ్డలు ప్రేరేపించండి. వారి మనస్సులో నా ప్రభు దృఢపరిచి వారికి నా ప్రభు దృఢమైన విశ్వాసము కలుగు చేసిన ప్రభు నాన్న. అయా అనేక ఆత్మల పట్టుడుకు నా ప్రభు నాన్న బొద్దులు ఓడుక నా ప్రభు నాయన. అయా నాయన అనేక ఆత్మల పట్టుడుకు నా ప్రభు నాయన ముందుకు వచ్చి అయా నాన్న సేవలో కొనసాగుటకు సహాయం వచ్చేది. అయా నాయన చీపురు కట్ట మొదలుకొని నా ప్రభు నాయన అయా పరిచర్య ప్రతి ఒక్కటి కొరకు మీరు పిలిచిన దేవా మీ స్తోత్రాలు. ఇతరుడి వాక్యము నా ప్రభు ఏ సేవకుని యంత్రముగా విడిచిపెట్టుక ఆ వాక్యము ద్వారా నాన్న సేవ చేయడం మీ కృపద ఇచ్చేసి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.